మ్యాట్ప్లాట్లిబ్ యూస్ చేసి ఒక సింపుల్ డేటా విజువలైజేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ వెల్కమ్ టు WonkyCode. సో ఇక్కడ నేను నెసెసరీ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే మ్యాట్ప్లాట్లిబ్కి మాత్రం matplotlib.pyplot అని పెట్టున్నాను కదా. సో ఈ pyplot అనేది వన్ ఆఫ్ ద మాడ్యూల్. మ్యాట్ప్లాట్లిబ్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి అండ్ మనం ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ అన్నీ pyplotలో ఉంటాయి. స్క్రిప్టింగ్ ఆర్టిస్టిక్ ఎలిమెంట్స్ అన్నీ ఈ pyplotలో అయితే ఉంటాయి. సో ఆ pyplotని PLT అనే అలియాస్ పెట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి .plot మెథడ్. ఓకే, PLT.plot మెథడ్ అని పెట్టాం. సో ఈ ప్లాట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి గ్రాఫ్ని బిల్డ్ చేస్తుంది. అంటే గ్రాఫ్ని బిల్డ్ చేయడం అంటే మనకి ఈ ప్లాట్ మెథడ్ X యాక్సిస్ ఎలిమెంట్స్ని Y యాక్సిస్ ఎలిమెంట్స్ని తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ దీని యొక్క డాక్యుమెంటేషన్ గమనిస్తే ఇక్కడ చూడండి ప్లాట్ Y వర్సెస్ X. అంటే మనకి గ్రాఫుల్లో X యాక్సిస్ Y యాక్సిస్ ఉంటాయి కదా. సో ఆ గ్రాఫుల్నే మనం ఇక్కడ ప్లాట్స్ అని అంటాం. ఓకే, సో X యాక్సిస్ Y యాక్సిస్కి మనం వాల్యూస్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి నేను సింపుల్గా ఒక లిస్ట్ని అయితే పాస్ చేశాను. ఒక్క లిస్ట్నే పాస్ చేశాను. సో ఇది ఒకటి పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్గా Y వాల్యూస్ అనుకుంటుంది ఇది. అప్పుడు అంటే Yలో ఈ Y యాక్సిస్ ఉంటుంది కదా, ఈ Yలో యాక్సిస్లో 6 అనే వాల్యూ, Y యాక్సిస్లో 8 అనే వాల్యూ, Y యాక్సిస్లో 4 అనే వాల్యూ. సో ఇప్పుడు X యాక్సిస్ ఏంటి? X యాక్సిస్ అంటే ఏమవుద్దంటే ఇక్కడ ఇదే పొజిషన్లో ఉంది, 0th పొజిషన్లో ఉంది కదా, అంటే ఇండెక్స్ నెంబరు. సో ఇండెక్స్ వాల్యూస్ వచ్చి X యాక్సిస్గా ఉంటాయి. ఇది 0th పొజిషన్లో ఉంది కాబట్టి 0 అనేది X అవద్ది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి 1 అనేది X యాక్సిస్. సో అలాగా ఇప్పుడు దీన్ని కానీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఒక గ్రాఫ్ అయితే, ఒక ప్లాట్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఫస్ట్ ఎలిమెంట్ 0th పొజిషన్లో ఉంది కదా. సో ఈ 0 కాస్త చూడండి 6 వాల్యూని చూపిస్తుంది. ఓకే, 6 కరెక్ట్గా 6కి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఈ పొజిషన్స్ అన్నీ రాస్తాను. ఓకే, 2, 3, 4 ఇలా అండ్ సో ఆన్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఉంటుంది అనుకున్నాం, ఇక్కడ 3 ఉంటుంది అనుకున్నాం, ఇక్కడ 5 ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చూడండి 1కి కరెక్ట్గా ఎంత ఉంది, 8 ఉంది కదా. సో 8. 2కి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 4 ఉంది, కరెక్ట్గా 4కి ఈక్వల్ అయిందా. సో ఇలాగా మనకి గ్రాఫ్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు మ్యాట్ప్లాట్లిబ్ యూస్ చేసి. సో ఇక్కడ ఈజ్ ఇంటరాక్ట్. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా. ఇదేంటంటే ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ ఈ మెమరీ లొకేషన్లో అయితే సేవ్ అవుతుంది. అసలు మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ లైన్ అసలు ఎందుకు కనిపిస్తుంది? సో దీంట్లో 2 టైప్ ఆఫ్ మోడ్స్ అయితే ఉంటాయి మ్యాట్ప్లాట్లిబ్లో. మనకి ఇంటరాక్టివ్ మోడ్ అని, నాన్ ఇంటరాక్టివ్ మోడ్ అని. సో ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటంటే మనం నార్మల్గా ప్లాట్స్ అనేవి బిల్డ్ చేసేటప్పుడు PLT.plot అని ఎంటర్ చేస్తే మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది కదా, అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నట్టు. ఇన్ కేస్ ఇంటరాక్టివ్ మోడ్లో కానీ లేకపోతే మీరు PLT.plotని కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు గ్రాఫ్ అనేది కనిపించదు, ఇది కనిపించదు. సో అది కనిపించాలంటే మనం ఏం చేయాలంటే PLT.show అని ఇంకొక మెథడ్ ఉంటుంది. సో ఈ షో మెథడ్ కాల్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు మీకు గ్రాఫ్ కనిపిస్తుంది. ఓకే, గ్రాఫ్ అనేది డిస్ప్లే అవద్ది. కానీ ఇక్కడ చూడండి మనం జస్ట్ ఈ సింగిల్ లైన్ PLT.plot అని వాల్యూ పంపించి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు గ్రాఫ్ కనిపించేస్తుంది. ఇలా కనిపిస్తుంది అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నట్టు. ఓకే, ఇంటరాక్టివ్ మోడ్లో ఉంది కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేసిన లైన్ బై లైన్ ఇంటర్ప్రిట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అసలు ఏ మోడ్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ ఈజ్ ఇంటరాక్టివ్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఈజ్ ఇంటరాక్టివ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ట్రూ అని వచ్చింది, అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉంది ఇప్పుడు అని. సో దాన్ని మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ మోడ్లో నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. వాటికి ఇంకొక డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే ఐ ఆన్ అని, అంటే ఇంటరాక్టివ్ మోడ్ ఆన్ అని మెథడ్ ఒకటి ఉంటుంది, ఐ ఆఫ్ అని. ఓకే, ఇంటరాక్టివ్ మెథడ్ని ఆఫ్ చేసుకోవడానికి. సో ఇలాంటి మెథడ్స్ అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు వీటిలో డీప్గా అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇది జస్ట్ బిగినర్స్ కాబట్టి బిగినర్స్కి ఎలా ఉన్నా ఓకే. మీరేమి ఇంటరాక్టివ్ మోడ్ని, నాన్ ఇంటరాక్టివ్ మోడ్ని వీటిని అయితే ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మ్యాట్ప్లాట్లిబ్ని జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుంది, నాన్ ఇంటరాక్టివ్ మోడ్ ఉంటుందని మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన అయితే వాటి గురించి వస్తుంది. ఆర్ డాక్యుమెంటేషన్లో కూడా నీట్గా ఇచ్చుంటారు. ఆర్ ఇప్పుడు నేను చూపించాను కదా ఐ ఆన్ మెథడ్ అని, ఐ ఆఫ్ మెథడ్ అని. సో జస్ట్ వాటినైనా మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటరాక్టివిటీ గురించి నేను బిగినర్స్లో అయితే ఎక్కువ చెప్పను, వేరే ట్యుటోరియల్స్ చేస్తాను ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ అని మ్యాట్ప్లాట్లిబ్కి. వాటిల్లో అయితే నేను ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇంటరాక్టివిటీ గురించి, వీటి గురించి. సో నాట్ ఓన్లీ ఇంటరాక్టివిటీ, బ్యాక్ ఎండ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను దాంట్లో అయితే. ఓకే, సో ఇక్కడ చూడండి
మనకు ఒక గ్రాఫ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక అనాటమీ ఇచ్చున్నారు. ఇది నేను జస్ట్ మ్యాట్ప్లాట్లిబ్ డాక్యుమెంటేషన్ నుంచి అయితే తీసుకున్నాను. అంటే గ్రాఫ్లో మనకి ఏమేమి ఉంటాయి, ఒక ప్లాట్లో మనకి ఏమేమి ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఎక్స్ యాక్సిస్ లేబుల్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా. ఎక్స్ యాక్సిస్ లేబుల్ అంటే ఇలా లేబుల్స్ ఇచ్చుకోవచ్చు, అండ్ వై యాక్సిస్ లేబుల్స్. అండ్ ఇక్కడ మీరు గ్రాఫ్కి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఉంటాయి కదా, వాటి మీద మార్కర్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకి 0 అని. సో ఈ మార్కర్స్ని మనం టిక్స్ అని అంటాం. ఓకే, వీటిల్లో చూడండి ఈ టిక్స్, వీటిలో మేజర్ టిక్స్ ఉంటాయి, మైనర్ టిక్స్ ఉంటాయి. అంటే మనకి పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ 1 అని, సో అది మేజర్ టిక్, ఇవన్నీ మేజర్ టిక్స్. సో ఈ మధ్యలో ఉండేవన్నీ మైనర్ టిక్స్. ఓకే, సో ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి మనకి, ఇక్కడ సర్కిల్స్లో కొన్ని చిన్నగా ఉన్నాయి కదా, వాటిని మార్కర్ పాయింట్స్ అంటాం. ఆ మార్కర్ పాయింట్స్కి సర్కిల్ షేప్లో అయినా ఉంటాయి, స్క్వేర్ షేప్లో అయినా ఉంటాయి, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి జస్ట్ డాష్డ్ లైన్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా, వీటిని గ్రిడ్ లైన్స్ అంటాం. ఓకే, జస్ట్ ఆ గ్రిడ్ లైన్స్. అండ్ ఇక్కడ ఒక టైటిల్ కనిపిస్తుంది కదా, దాన్ని టైటిల్, గ్రాఫ్ యొక్క టైటిల్. అండ్ దీన్ని మనం ఒక స్కేల్ అని అంటాం. దీన్ని నార్మల్గా మన స్కూల్లో కాలేజెస్లో గ్రాఫులు చేసేటప్పుడు దీన్ని స్కేల్ అని అంటాం. దాన్ని ఇక్కడ లెజెండ్ అని అంటాం. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్లో లెజెండ్ అని అంటాం. అండ్ ఈ ఫిగర్ అని ఉంది కదా, ఈ ఫిగర్ ఏంటంటే మనకి ఫస్ట్ క్యాన్వాస్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ క్యాన్వాస్ మీద ఒక ప్లాట్ని గీయాలంటే అది అంతా కలిపి, ప్లాట్ మొత్తం కలిపి ఈ ఫిగర్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ ఫిగర్ అనే దాంట్లో ఈ ప్లాట్ మొత్తం ఉంటుంది. ఓకే, సో ఇది ఫిగర్. సో ఇది జస్ట్ ఒక ప్లాట్ యొక్క అనాటమీ. సో ప్రతి ప్లాట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ యాక్సిస్ అని చూస్తున్నారు కదా, ఈ యాక్సిస్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే దీంట్లో ఇప్పుడు మనం ఒకే ప్లాట్లో మల్టిపుల్, ఇక్కడ మీకు ఒక ప్లాటే కనిపించింది కదా, ఇప్పుడు నేను ఇందాక ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ప్లాట్ కనిపించింది కదా. నార్మల్గా మనం ఒకే దాంట్లో చాలా ప్లాట్లు కూడా గీసుకోవచ్చు. ఇలా 4 ప్లాట్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని, ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని ప్లాట్స్ కూడా గీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుద్దంటే ఇదొక యాక్సెస్ అవుద్ది, ఇదొక యాక్సెస్ అవుద్ది, ఇదొక యాక్సెస్ అవుద్ది, ఇదొక యాక్సెస్, అలా 4 యాక్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఫ్యూచర్లో అంటే మిగతా నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి నేను plt.show అని కూడా కాల్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నాన్ ఇంటరాక్టివ్లో పర్ఫామ్ చేస్తాను. ఇక్కడ చూడండి plt.show నేను కాల్ చేయగానే ఇక్కడ నాకైతే ఆబ్జెక్ట్ అయితే ఏం కనిపించలేదు, డైరెక్ట్గా గ్రాఫ్ అయితే కనిపించింది. ఇప్పుడు చూడండి మార్కర్ టైప్ని చేంజ్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి ఓ అని పెట్టాను కదా, సో ఇప్పుడు ఓ అని పెడితే ఇక్కడ చూడండి నాకు అన్ని సర్కిల్ షేపుల్లో అయితే ఆ పాయింట్స్, డేటా పాయింట్స్ అనేది నాకు ఇక్కడ వచ్చాయి. సో ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఇక్కడ చూడండి మీకు చాలా రకాలైతే మార్కర్ పాయింట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి మార్కర్స్ అని, ఇక్కడ చూడండి చాలా టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి కదా, వి అని ఇలాగా. సో వీటిలో నేను కొన్ని చూపించాను, మీరు ఇవన్నీ ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ నేను ఇది చేశాను, డెల్టా సింబల్ లాగా వచ్చింది కదా, సో ట్రయాంగిల్ షేప్లో. అండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు డిఫాల్ట్గా బ్లూ కలర్ వస్తుంది కదా, సో ఇక్కడ కలర్ అని ఇంకో కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ మార్కర్ అని టైప్ మెన్షన్ చేయకపోయినా వచ్చింది కదా, అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ మార్కర్ అని, థర్డ్ ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ ఏముంటుంది కలర్ అని. సో మీరు కీవర్డ్ ఆర్గ్యుమెంట్గా అయినా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గ్రీన్ అని సెలెక్ట్ చేశాను కదా. అండ్ లైన్ స్టైల్ కూడా చూడండి, లైన్ స్టైల్ డాష్డ్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఇక్కడ చూడండి గ్రీన్ పాయింట్ వచ్చింది, అండ్ లైన్ స్టైల్ డాష్డ్ లైన్ స్టైల్ వచ్చింది, అండ్ ఆ లైన్ ఏ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, సో ఇలాంటివి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనం విడివిడిగా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చాం కదా, ఒక్కొక్క వాల్యూ అంటే మార్కర్ వాల్యూ, కలర్ వాల్యూ ఇవన్నీ విడివిడిగా ఇచ్చాం. ఇక్కడ చూడండి అన్నీ కలిపి ఒక దాంట్లోనే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి GO అని అంటే ఏంటంటే గో అని కాదు, ఇది గ్రీన్ కలర్ ఈ లైన్ అని, అంటే ఈ టైప్ ఆఫ్ మార్కర్ అని, గ్రీన్ కలర్ సర్కిల్ షేప్ మార్కర్ అని అర్థం. ఇప్పుడు చూడండి అదే వస్తుంది, గ్రీన్ కలర్ సర్కిల్ షేప్ మార్కర్. అదే కే అప్టిక్ అంటే ఇప్పుడు మనకి కలర్స్లో బ్లూ అని బ్లాక్ అని రెండు బీతో వస్తాయి. సో అందుకని ఏం చేస్తారంటే బీకి బ్లూ పెట్టేస్తారు, కేకి బ్లాక్ పెడతారు. సో ఇప్పుడు కే అంటే ఏంటంటే బ్లాక్ కలర్ అని అర్థం, ఇది డెల్టా షేప్ మార్కర్ టైపు. ఓకే, ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ డెల్టా షేప్. సో మీకు ఇంకా దీని గురించి ఇంకా కావాలంటే ఇక్కడ నేను యూస్ఫుల్ రిసోర్సెస్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. సో దాని గురించి అయితే మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో జస్ట్ నేను ఒక బేసిక్ ప్లాట్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ఒక డేటా సెట్ని తీసుకొని ఆ డేటా సెట్లో ఉన్న సిరీసెస్ కానీ సో వీటిని తీసుకొని మనం ప్లాటింగ్ అయితే చేద్దాం. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.